జై భారత్ రాజస్థాన్లో తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాహుల్ గాంధీ ఇటీవల మహారాష్ట్రలో జరిగినటువంటి మహిళా సమావేశంలో వీరంతా కూడా యువతలు, మహిళా విద్యార్థులు వీళ్ళందరూ సమావేశంలో ఈయన మాట్లాడుతూ చాలా మాట్లాడేశాడు. ఏం మాట్లాడాడంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరగండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండండి, ఆడవాళ్ళకి భారతదేశంలో శిక్ష లేదు, మనుస్మృతిని ఇక్కడ అమలు చేస్తున్నారు. అంతే కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఇష్టం, మీరు ఎలా తిరిగినా, మీరు ఎలా చేసుకున్నా, మీరు ఏ రకంగా ఉన్నా మీరు స్వేచ్ఛగా ఉండండి, మీరు అలా ఉండండి, మీరు ఇలా ఉండండి, మీ తల్లిదండ్రుల మాట వినొద్దు, మీ అన్నదమ్ముల మాట వినొద్దు, మీ కుటుంబం మీ ఇష్టం, మీ జీవితాలు మీ ఇష్టం అని చెప్పేసి మతి తప్పిన మాటలు మాట్లాడాడు. ఈ మతి తప్పిన గొర్రె, ఇటలీ గొర్రె కదండి ఇది, ఇటలీ గొర్రె. ఈ ఇటలీ గొర్రె మతి తప్పి మాట్లాడుతుంది ఎక్కడ చూసినా. ఈ గొర్రె ఈ దేశానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం అనేది మన యొక్క దౌర్భాగ్యం. ఈ గొర్రె మాట్లాడేది ఏంటంటే, భారతదేశంలో మహిళకి శిక్ష లేదు, మహిళలంటే గౌరవం లేదు అని చెప్పేసి, సనాతనంలో మహిళలకి శిక్ష లేదు ఇది మాట్లాడేది. ఇక్కడ భారతదేశంలో మహిళలని కాదు, సనాతనంలో మహిళలకి శిక్ష లేదు, మహిళలు అణచివేతకు గురయ్యారు, మహిళలని ఎక్కడికక్కడ అణచివేసుకుంటూ వచ్చారు. ఈనాడు కూడా మహిళలకి శిక్ష లేకుండా మనుధర్మాన్ని అమలు చేస్తూ మహిళలకి శిక్ష లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి ఇతను మాట్లాడుతున్నాడు. ఈ గొర్రె మాట్లాడుతుంది. ఈ గొర్రెకి భారతీయ సంస్కృతి తెలియదు, భారతదేశ చరిత్ర తెలియదు, సనాతన ధర్మము తెలియదు. అంతే కాబట్టి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవం ఏమిటో తెలియదు. ఇతను మహిళల గురించి మాట్లాడటం. మరి వీళ్ళు ఇచ్చిన గౌరవం ఏంటి? కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ మహిళలకి ఎంతవరకు గౌరవం ఇచ్చిందండి మనకి తెలుసు కదా. ఇది కాబట్టి మహిళల్ని గౌరవించడం చేత కాదు, మహిళలంటే మహిళకి స్థానం అనేది భారతదేశంలో స్త్రీని ఒక దేవతగా పూజించటం అనేది ఈ సృష్టితో పాటు ఆరంభమైనటువంటిది. ఈ భూమిని తల్లిగా, ఈ నీరుని తల్లిగా, ఇలాగా ప్రకృతిని ఒక పురుషుడిగా, గోవుని ఒక తల్లిగా, లక్ష్మిని ఒక తల్లిగా, సరస్వతిని ఒక తల్లిగా, ఇలాగ అనేక రూపాల్లో ఖచ్చితంగా మహిళకి ప్రముఖ స్థానాన్ని కల్పించినటువంటి దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో భారతదేశం. ఎందుచేతనంటే స్త్రీకి ఎప్పుడు కూడా ఇక్కడ స్త్రీ అంటే ఒక ఉగ్రహ శక్తి. స్త్రీ ఆగ్రహిస్తే భారతదేశంలో మొత్తం స్మాష్ అయిపోయింది. స్త్రీ వల్లే అనేక రకాల యుద్ధాలు జరిగినాయి. ఈ దేశం మీద దండయాత్ర చేయటానికి వచ్చిన ముస్కురుల్ని తవిరి కొట్టినటువంటి వాళ్ళు భారతీయ స్త్రీలనే సంగతి ఈ గొర్రెకి తెలియదు. ఇప్పుడు స్త్రీకి ఓ ప్రముఖ స్థానం కల్పించినప్పటికీ కదా తండ్రి ఒక స్త్రీని శక్తిగా పెంచాడు. అది కాబట్టి ఈ పిచ్చి ముఖానికి, పిచ్చి గొర్రెకి గొర్రె
ఈ గొర్రెకి తెలియదు. ఝాన్సీ లక్ష్మీబాయి కన్న బిడ్డని నడుం మీద కట్టుకొని ఈడి చెత్త ఇక్కడికి ప్రవేశిస్తే, ఆ ఇటాలియన్ శక్తి ప్రవేశిస్తే దాన్ని తవిరి తవిరి ఊసకోత కోసి గొర్రెలన్నిటిని ముక్క ముక్కలు చేసింది. అదేంటి? భారతీయ స్త్రీ ఎంత శక్తివంతురాలు! మరి స్త్రీకి స్థానం కదా అది. రాణి రుద్రమదేవి ఎంత శక్తివంతురాలు! వీడికి చరిత్రలు తెలియవు. ఈ పరికిమాలి గురికి అసలు ఎంతమంది స్త్రీలు రాజ్యాలు వేరారు. లక్ష్మీ నారాయణ ఎవరండి? లక్ష్మీనారాయణ నారాయణ లక్ష్మి అంటారా? అనరు కదా. స్త్రీకి ఒక ప్రముఖ స్థానం ఇచ్చారు కాబట్టి లక్ష్మీనారాయణ. పార్వతి పరమేశ్వరుడు దేవతలు కూడా ఇక్కడ మొట్టమొదట ఈ యొక్క స్త్రీకి ప్రథమ స్థానాన్ని కల్పించినటువంటి వాళ్ళు. ఇదే కదండి. ఈ యొక్క రకంగా స్త్రీకి ఇక్కడ ప్రథమ స్థానం ఉంది. ప్రతి ఇంటిలోని ఒక స్త్రీయే పెత్తనం చేసేది ఇంటి యజమానిరాలుగా. 100 మంది కుటుంబ సభ్యులు ఉంటే ఒక కుటుంబ వ్యవస్థ. భారతదేశంలో ఒక కుటుంబ వ్యవస్థ లేని చోట నుంచి నువ్వు వచ్చావు. కుటుంబ వ్యవస్థ తెలియనటువంటి చోట నుంచి నువ్వు వచ్చావు. నీకు తెలీదు, నువ్వు గొరిగాడివి. ఇక్కడ కుటుంబ వ్యవస్థ, ఈ సృష్టిలో కుటుంబ వ్యవస్థ అనేది సనాతనంలో చాలా బలమైనటువంటిది. ప్రతి ఇంటిలోని కూడా స్త్రీ తల్లికే ప్రాధాన్యత ఉంటుంది. ఆ ఇంట్లో 100 మంది కుటుంబం ఉంటే ఒక బామ్మకి పెత్తనం ఉంటుంది. బామ్మ చెప్పినట్టు 100 మంది నడుచుకుంటారు. ఇది తెలియదు ఈ గొర్రెకి. రాణి లక్ష్మీబాయి ఒక మహారాణి. ఈవిడి తెలియదు. రాణి రుద్రమదేవి, రాణి పద్మని, అహల్యవాల్కర్, రాణి మీరాబాయి, రాణి నాయకీదేవి, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది 1000 మంది స్త్రీలు ఈ భారతదేశంలో రాజ్యాలు ఏలేరు, యుద్ధాలు చేశారు, కత్తిపట్టి. బయటి నుంచి వచ్చినటువంటి నీలాంటి చెత్తనే ఎక్కడికక్కడ మామూలుగా ముక్కల కింద కోసేశారు. అర్థమైందా? నీ మామ భారతదేశంలో స్త్రీకి గౌరవైన స్థానం ఉన్నది కాబట్టే నీ మామ కూడా ఇక్కడ ప్రధానమంత్రిగా చేసింది ఆవిడ. అందుకు ఆవిడని ఎంతో గౌరవంగా చూసుకుంది ఇక్కడ సమాజం కదా. మరి సనాతనములో ఏదైతే మనుధర్మ శాస్త్రములో పుట్టుకతోటి తండ్రి సంరక్షణలోని, పెరిగిన తర్వాత యవ్వనములో భర్త సంరక్షణలోని, వృద్ధాప్యంలో కొడుకు సంరక్షణలోని ఉండాలనేది స్త్రీకి ఈ యొక్క మగవాడిని ఒక రక్షకుడిగా, స్త్రీకి రక్షకుడిగా రక్షకుడిగా చిత్రీకరించినటువంటి మనుధర్మ శాస్త్రం. తప్పది అంతే కదా. మరి ఇప్పుడు నీకు తెలియదు, స్త్రీ స్థానం గురించి నీకు తెలియదు, స్త్రీకి ఉండవలసిన గౌరవం నీకు తెలియదు, స్త్రీని ఏ రకంగా సంరక్షించాలో తెలియదు నీకు. అంతే కాబట్టి నువ్వు ఈ గొర్రె ఎక్కడ పడితే అక్కడ ఈ సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఈ సనాతన ధర్మం గురించి తెలియదు, ఇక్కడ ప్రధానమంత్రి అవ్వాలని చూస్తాడు. ఈ సనాతనం గురించి, సంస్కృతి గురించి తెలియదు, ఇక్కడ ప్రధానమంత్రి అవ్వాలని చూస్తాడు. ఈ దేశ స్వతంత్రాన్ని ఉద్యమములో యావత్తు భారతదేశం 35 కోట్ల జనాభాని ఏకతాటిపైన గొంతెత్తి ఇచ్చినటువంటి వందే మాతర గీతం గురించి నీకు తెలియదు. వందే మాతర గీతాన్ని వ్యతిరేకిస్తావు, వందే మాతర గీతాన్ని పాడవు, నువ్వేంటో తెలియదు.
గాంధీ అనేటువంటి పేరు తగిలించుకుని ఇక్కడ బతికెత్తున్నావు. నీ పేరు రాహుల్ సి, క్రిస్టియన్ పేరు నీది. క్రిస్టియన్ మతం గురించి నీకు తెలియదు, ఆ ధర్మం గురించి పోనీ నీకు తెలియదు, ఇస్లాం గురించి తెలియదు పోనీ నువ్వు. నీకేం తెలుసు? అక్కడికి వెళ్తావు, మసీదుకి పోయి టోపీ పెట్టుకుంటావు, హిందువులను ఎదురుతావు. చర్చికి పోతావు, ముసుగేసుకుంటావు, అక్కడ హిందువుల్ని తిడతావు. ఇక్కడ హిందూ దేవాలయాలకు వస్తావు, ఓ జంజం పైన వేసుకుంటావు, నేను హిందువుని అంటావు. నీ గోత్రం ఏంటంటే అదేదో గోత్రం, ఇంత భరద్వాజ్ ఏదో గోత్రం చెబుతావు. నీ గోత్రం నీకు తెలియదు, నీ పుట్టిక నీకు తెలియదు, నీ కులం నీకు తెలియదు, నీ యొక్క ఏ సంస్కృతి తెలియదు నీకు. ఒక గొర్రెగాడివి. ఈ గొర్రెగాడు ఎక్కడ పడితే అక్కడ వీడి ఇష్టం వచ్చినట్టు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు, వీడి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మీటింగుల్లో సనాతనాన్ని వ్యతిరేకిస్తాడు. మరి ఒక్కసారి భారతీయులు ఒకసారి కాదు, పూర్తిగా ఆలోచించుకోండి. ఇలాంటి పనికి మాలోడి దేశంలో అవసరమా మనకి? చెప్పండి. మనం చూసాం కదా, వందే మాతర గీతం పాడుతూ ఉంటే అమ్మకు ఒక పక్కన జెర్లు పాకేసి, కొడుక్కో పక్కన తేళ్లు పాకేసి, ఆ మధ్యలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్కి కంపరం వచ్చేసి వీళ్ళందరూ గోక్కుంటూ మొదలెట్టారు కదా. ఎవడన్నా కదులుతాడండి? చిన్న పిల్లవాడు కూడా కదలడు. వందే మాతర గీతము పాట మొదలైతే అయిపోయే వరకు ఎక్కడో అక్కడ స్టాండింగ్లో నిల్చుంటారు. ఇది కదా మనకుండేటువంటి క్రమశిక్షణ. ఇది వీడికి తెలియదు, ఈ గొర్రెకి. ఈ గొర్రె సనాతనం గురించి మాట్లాడి ఎక్కడ పడితే అక్కడ నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. పోనీ ముస్లింలకి ఏమన్నా న్యాయం చేస్తాడా అంటే, ఏం న్యాయం చేశావు ముస్లిం స్త్రీలకి? ముస్లిం స్త్రీలు 4-5 పెళ్ళిళ్ళు చేసుకొచ్చాళ్ళు, కోపం వస్తే తలాక్కని రోడ్డు మీద కేసేయచ్చు. మరి నువ్వు స్త్రీని ఏ రకంగా గౌరవించావు ఇక్కడ 60 సంవత్సరాలు పరిపాలించి? నీ తండ్రి ప్రధానమంత్రిగా ఉండగా సభానో కేసును ఒకసారి నువ్వు తెలుసుకో. తెలియకపోతే కోర్టు భరణాన్ని ఇవ్వాలని చెప్పి తీర్పిస్తే, దాన్ని వ్యతిరేకిస్తే, ఆ యొక్క ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తే దానికి వంతపాడి ప్రభుత్వాన్ని నుంచి భరణం ఇవ్వటం మొదలుపెట్టాడు. ఇది కదా మీకున్నటువంటి దరిద్రం, ఇది కదా మీకున్నటువంటి పద్ధతి. మరి ఈ పద్ధతుల్లో నువ్వు ఎవరికి న్యాయం చేసావు నువ్వు? అందుకు కాబట్టి ఈ దేశంలో గాంధీ పేరు తగిలించుకొని, గాంధీయే ఇక్కడ మీకు, గాంధీ పేరు. అసలు గాంధీకి మీకు సంబంధం ఏంటి? గాంధీకి మీకు ఏ రకమైన సంబంధం కాదు కదా. నీ తండ్రి గాంధీ కాదు, నీ తల్లి గాంధీ కాదు, నీ తాత గాంధీ కాదు, ఎవరు గాంధీలు కాదు ఇక్కడ. నీ ముత్తాత గాంధీ కాదు. మరి గాంధీ పేరు తగిలించుకుని మీ కుటుంబం అంతా కూడా ఈ దేశాన్ని సర్వనాశనం చేసింది. ఈ విషయం నీకు తెలియదా? గొర్రె వేషాలు వేయకు, నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇక్కడ స్త్రీకి చాలా గౌరవమైన స్థానం ఉంది. స్త్రీ ఇక్కడ ఏమైనా చేయగలదు, అవసరమైతే కత్తి పట్టగలదు, అవసరమైతే కలం పట్టగలదు. ఎక్కడ చదువు లేదంటావు నువ్వు? చరిత్రలోకి వెళ్ళు, మొల్లాని చూసుకో, మైత్రేయిని చూసుకో, గార్గ్యాయిని చూసుకో, అనేక మంది స్త్రీమూర్తులు ఉన్నారు. వీళ్ళందరూ కలం పట్టి చరిత్రలో రాసినటువంటి వాళ్ళు. భారతదేశ యొక్క సంస్కృతి, భారతదేశ యొక్క సిద్ధాంతము, భారతదేశ యొక్క కుటుంబ వ్యవస్థ, ఈ మూడాటిని కూడా ప్రపంచము తీసుకుంటుంది ఆదర్శంగా. తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో భారతదేశం ప్రపంచానికి గుట్టకట్టుకుంటూ నేర్పినటువంటిది. భారతదేశము తిండి ఎలా తినాలో నేర్పినటువంటిది. భారతదేశము ఏ రకంగా మానవ సంబంధాలు ఉండాలో నేర్పినటువంటి దేశమో భారతదేశం. ఇక్కడ నువ్వు నీకేమీ తెలియదు, రాజ్యాంగం పుస్తకం పట్టుకుని తిరుగుతావు. రాజ్యాంగం గురించి నీకు తెలియదు. నీ మామ ఎన్నిసార్లు మార్చారో,
నీ తండ్రి ఎన్నిసార్లు మార్చాడు, ఎవరు ఎన్నిసార్లు మీరు వాడుకున్నారు దాన్ని తుక్కు తుక్కు కింద చేసేసారు. ఆ రాజ్యాంగాన్ని మీ ఇష్టం వచ్చినట్టు కుక్క చింపినిస్తల్లా తయారు చేసినటువంటి వాళ్ళు మీరు. రాజ్యాంగానికి మీరు విలువ ఇవ్వలేదు, జాతీయ గీతాలకి విలువివ్వో, జాతీయ జెండాకి విలువివ్వో, ఇక్కడ సంస్కృతి విలువివ్వో, ఇక్కడున్న మూలాలకి విలువివ్వో. ఏ దేశ మూలాలైనా సరే ఏ దేశమైనా గౌరవించవలసిందే. అది నీకు చేతగానటువంటి వాడు. నువ్వు ఒక నాయకుడువు, నువ్వు ఒక పిచ్చిగోరివి. ఈ పిచ్చిగోరికి పిచ్చెక్కినప్పుడల్లా ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. ఎవరి సంఖ్యలో నాకుతాడు, అక్కడికి వెళ్ళాడు ఏదో చెబుతాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదో వాగుతాడు. ఇటువంటి గొర్రె ఈ దేశంలో ప్రతిపక్షంగా ఉండటం అనేది, ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్లో పిచ్చి మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ పిచ్చి గొర్రెకి కనీసం అక్కడ ఎప్పుడైనా సరే భారతీయులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీడికి బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా భారతీయుడిగా మీ అందరికీ మరీ తోటి భారతీయుడిగా విన్నవించుకుంటూ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.